హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి చెన్నై వెళ్ళే సర్వీస్ నెంబర్ 6296 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కర్నూలు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:30 కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, కడప, తిరుపతి, పుత్తూరు మీదుగా చెన్నైలోని బాధవరం బస్ టెర్మినల్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ నంద్యాలకు రాత్రి 9:10, ఆలగడ్డకు రాత్రి 10:15, మైదుకూరుకు రాత్రి 11:25, కడపకు అర్ధరాత్రి 12:30, తిరుపతికి తెల్లవారుజామున 3:40, పుత్తూరుకు తెల్లవారుజామున 5:25, చెన్నైలోని మాధవరం బస్ టెర్మినల్కు ఉదయం 7:30 అయితే చేరుకుంటుంది. కర్నూలు నుంచి చెన్నైకు సుమారుగా 467 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి చెన్నైకు టోటల్ జర్నీ అవర్స్ 12 గంటలు. కర్నూలు నుంచి చెన్నైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 870 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం చెన్నై నుంచి కర్నూలు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:15 చెన్నైలోని మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పుత్తూరుకు రాత్రి 9:45, తిరుపతికి రాత్రి 11:05, కడపకు అర్ధరాత్రి 2:20, మైదుకూరుకు తెల్లవారుజామున 3:10, నంద్యాలకు తెల్లవారుజామున 5:30, కర్నూలుకు ఉదయం 7 గంటలకి అయితే చేరుకుంటుంది. చెన్నై నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 11:45. అలాగే చెన్నై నుంచి కర్నూలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 870 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.